నమస్తే. ఎట్లున్నారు? ఏందబ్బా ఈమె మళ్ళీ బిర్యానీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది మా మమ్మీ చేసిన స్పెషల్ బిర్యానీ అండి. దీని రెసిపీ ఏందో చూపిద్దామనేసి మీకోసం షూట్ చేసిన. ఇది ఎట్లా చేసాడో చూద్దాం. చికెన్ని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు తర్వాత కారం, కొద్దిగానే కారం వేసుకోవాలి, ఎందుకంటే స్పైసెస్ వేసుకుంటాం కాబట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇది ఓన్లీ గరం మసాలా పొడి మాత్రమే. తర్వాత లెమన్ జ్యూస్ పోసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ రావాలంటే కంపల్సరీ లెమన్ జ్యూస్ వేసుకోవాల్సిందే. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ తర్వాత మెయిన్గా మన మసాలాలు స్టార్ట్ అయితే ఫస్ట్ బగారాకు వేసుకోవాలి, తర్వాత బండపువ్వు వేసుకోవాలి, తర్వాత పెరుగు వేసుకొని కొంచెం సాజీర వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకోవాలంటే అంత మంచిగా కలుపుకోవాలి. పెరుగు గడ్డలు ఉండొద్దు, మంచిగా సాఫ్ట్గా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇది ఎంతసేపు కలిపితే అంత మంచిది. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మనము నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇట్లా కలుపుకున్న వాటిని చికెన్ని మొత్తం ఒకసేపు ఒక 1 అవర్ దాకా మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇక చికెన్ పని అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ సంగతికి వద్దాము. రైస్ మనకి ఎంత కావాలో అంత ఆనబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆనియన్ మంచిగా గొల్లిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. అట్లనే ఆ పని చేసుకుంటూనే మనము రైస్ కోసం వాటర్ కూడా పెట్టుకోవాలి. వాటర్లో మనకు కావాల్సుకున్న మసాలాలు వేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. అన్నంని మాత్రం సగమే కుక్ చేసుకోవాలి. 50% కుక్ అయిన రైస్ని తీసుకొని ఫస్ట్ లేయర్గా మనము చికెన్ మీద వేసుకోవాలి. అలానే మర్చిపోయాను, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా చికెన్కి వేసుకొని కలుపుకోవాలి. ఇక పక్కన అట్లా కుక్ అవుతున్న రైస్ని ఫస్ట్ 50% కుక్ చేసుకున్న దాన్ని లేయర్ వేసుకోవాలి. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 70% కుక్ అయిన రైస్ని లేయర్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అలానే 90% కుక్ అయిన రైస్ని కూడా వేసుకోవాలి. లేయరింగ్ మాత్రం కంపల్సరీ. ఇట్లా అన్ని లేయరింగ్ వేసుకున్న తర్వాత ఫైనల్ లేయరింగ్లో మాత్రం మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా మంచిగా వేసుకోవాలి. వేసుకుంటే ఈ ఆయిల్ తోటి మనకి బిర్యానీ అన్నది టేస్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ మన బిర్యానీ దమ్ మీద పెట్టేయడమే. పెద్ద మంట మీద ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి దమ్ము మీద. అండ్ చిన్న మంట మీద 45 మినిట్స్ పెట్టుకోవాలి మన బిర్యానీని. మంచిగా దమ్ము పోకుండా కరెక్ట్ సైజు మూత పెట్టాలి. మూత మీద ఏదైనా బరువు పెడితే మనకు దమ్ అన్నది పోదు. ప్లస్ మీకోసం ఇప్పుడే వేడివేడిగా రెడీ అయిన బిర్యానీని కూడా కలిపి చూపిస్తున్నా చూడండి. దీనికి ఎలాంటి కలర్ అవసరం లేదు, మనం వేసుకునే మసాలాతోటే మంచి కలర్ అన్నది వస్తుంది. న్యాచురల్ బిర్యానీ కలర్ వస్తుంది అండ్ సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. మనం కుక్ చేసే టైమింగ్ కూడా కరెక్ట్గా ఉందనుకోండి, రైస్ కూడా అస్సలు విరగదు అండ్ చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా వదిలితేనే లూజగా పడిపోతుంది చికెన్ కూడా, అంత సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఇంట్లో ఒకసారి మన ఇంట్లో ఉన్న మసాలాలతోటి బిర్యానీ చేసుకొని ట్రై చేయండి. ఎంత బాగుంటుంది అంటే బయట దొరికే బిర్యానీల కన్నా ఈ బిర్యానీ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా మోపుతుంది. ఇది మా ఫ్యామిలీలో అందరికీ నచ్చే మా మమ్మీ చేసే బిర్యానీ. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.